భగవద్గీత జ్ఞానగీత, జీవనగీత. భగవద్గీత సర్వమానవాళికి కల్పవృక్షం. ఈ భగవద్గీత చదవండి, మీ జ్ఞానాన్ని పెంచుకోండి, మీరేమన్నది తెలుసుకోండి. ఈ భగవద్గీత ఒక మతానికి సంబంధించినది కాదు. ఏ మతం వారైనా చదవచ్చు, ఏ కులం వారైనా చదవచ్చు. ఈ భగవద్గీత సర్వమానవాళికి కల్పవృక్షము. జై శ్రీకృష్ణ. 5వ అధ్యాయం 11వ శ్లోకం. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సద్గజం త్యక్త్వాత్మ శుద్ధయే. అనువాదం: యోగులు ఆసక్తిని విడిచి ఆత్మశుద్ధియను ప్రయోజనము కొరకు మాత్రమే దేహముతోడను, మనస్సుతోడను, బుద్ధితోడను మరియు ఇంద్రియములతోడను కర్మ నొనరింతురు. భాష్యము: ఎవరైనను శ్రీకృష్ణుని ఇంద్రియప్రీతి కొరకు కృష్ణ చైతన్యముతో కర్మ నొనరించినప్పుడు దేహము, మనస్సు, బుద్ధి లేదా ఇంద్రియాలతో చేయబడు ఏ కర్మనైనను భౌతిక కాలుష్యము నుండి పవిత్రమగును. అనగా కృష్ణ చైతన్యవంతుడు చేయు కర్మలకు ఎటువంటి భౌతిక కర్మఫలములు కలుగజాలవు. కనుకనే సాధారణముగా సదాచారములని పిలువబడు పవిత్ర కర్మలను కృష్ణ చైతన్యమునందు నెలకొని సులభముగా నిర్వర్తింపవచ్చును. శ్రీలరూప గోపస్వామి భక్తిరసామృత సింధువు 1-2-187 నందు ఇట్లు వివరించిరి. ఇహయస్య వారేర్దాస్యే కర్మణా మనసాగిరా నిఖిలాస్వస్య వస్తాసు జీవన్ముక్తః స ఉచ్యతే. కృష్ణ చైతన్యమునందు వర్తించేడివాడు శ్రీకృష్ణుని సేవలో దేహము, మనస్సు, బుద్ధి, వాక్కులచే భౌతికములని పిలువబడు కర్మల యందు నెలకొనినప్పటికీ భౌతిక జగత్తున ముక్త పురుషుడే యగును. దేహాత్మబుద్ధి లేనందున అతనికి అహంకారము లేకుండును. తాను దేహమును కాదనియు మరియు ఈ దేహము తనకు చెందదనియు అతడు పూర్తిగా ఎరుగును. తాను శ్రీకృష్ణునికి చెందినవాడగుట చేత అతనికి దేహము కూడా శ్రీకృష్ణునికే చెందినదని భావించును. అతడు తన ఆధీనమునందు గల సమస్తమును అనగా శ్రీకృష్ణుని సేవయందే వినియోగించును. కనుక అతడు వెంటనే శ్రీకృష్ణునితో సన్నిహిత సంబంధమును పొందును. శ్రీకృష్ణునితో అతడు గుణైక్యమును కలిగియుండి దేహాత్మబుద్ధి వలన కలుగు అహంకారమునకు దూరముగా నుండును. ఇదియే కృష్ణ చైతన్యమునందలి పరిపూర్ణత్వ స్థితి అయి ఉన్నది. 12వ శ్లోకం. యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతి మప్నోతి నైష్టికీం అయుక్తః కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే. అనువాదం: స్థిరమైన భక్తిని కలిగిన వాడు సర్వకర్మ ఫలములను నాకు అర్పించుటచే నిర్మలమైన శాంతిని పొందును. అట్లుగాక భగవద్భావనము లేనివాడును మరియు తన కర్మఫలముల ఎడ ఆసక్తిని కలిగియున్నవాడును అగు మానవుడు బుద్ధుడగును. భాష్యము: కృష్ణ చైతన్యవంతునికి మరియు దేహాత్మబుద్ధిని కలిగి ఉన్నట్టి వ్యక్తిని నడమగల భేదమనగా మొదటివాడు శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై ఉండగా రెండవవాడు తన కర్మఫలముల యందు ఆసక్తుడై ఉండును.
శ్రీకృష్ణుని యందు ఆసక్తుడై ఉండి కేవలము అతని కొరకే కర్మలను ఆచరించువాడు నిశ్చయముగా ముక్త పురుషుడు. అట్టివాడు తన కర్మఫలముల యందు ఎట్టి ఆసక్తిని కలిగి ఉండడు. కర్మఫలముల యందు ఆసక్తిని కలిగి ఉండుటకు కారణం ద్వితీయ భావముతో కర్మను అనుసరించుట అనగా పరతత్వపు జ్ఞానము లేకుండా స్వతంత్రముగా కర్మను అనుసరించుట అని శ్రీమద్భాగవతము 11:2:37 నందు వివరింపబడినది. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడే ఆ పరతత్వము. కృష్ణ చైతన్యమునందు ద్వితీయ భావనము లేదు. సర్వము సర్వమంగళకరుడైన శ్రీకృష్ణుని శక్తి ఫలమే అయినందున కృష్ణ చైతన్య కర్మలన్నీయు లౌకికములు, దివ్యములు మరియు భౌతిక ప్రభావము లేనట్టివి. కనుకనే కృష్ణ చైతన్యమునందు మానవుడు పరిపూర్ణ శాంతితో నిండియుండును. కానీ ఇంద్రియ తృప్తి కొరకు లాభమును గణించుటలో చిక్కుకొనినట్టి వాడు అట్టి శాంతిని పొందజాలడు. శ్రీకృష్ణునికి అన్యముగా దేనికిని స్వతంత్రమైన అస్తిత్వము లేదని గుర్తించుటయే శాంతికి, నిర్భయత్వమునకు ఆధారమై ఉన్నది. ఇది ఏ కృష్ణ చైతన్యమునందలి రహస్యము. 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యాస్యస్తతే సుఖం వశీ నవద్వారే పూరే దేహి నైవ కుర్వన్న కారయన్. అనువాదం. దేహదారి అయిన జీవుడు తన స్వభావమును నియంత్రించి మానసికముగా కర్మలనన్నింటినీ త్యజించినప్పుడు నవద్వారములు గల పురమునందు భౌతిక దేహమునందు తాను కర్మను చేయకుండు మరియు కర్మకు కారణము కాకుండా సుఖముగా వసించును. భాష్యము. బద్ధజీవుడు నవద్వారముల గల దేహమనేడి పురమునందు నివసించును. దేహకర్మలు దేహమనేడి పురము యొక్క కర్మలు ప్రత్యేక గుణ స్వభావమును అనుసరించి ఆ ప్రయత్నముగానే నిర్వహింపబడును. దేహ పరిస్థితుల ప్రభావమునకు ఆధీనుడై ఉండేడి జీవుడు తాను కోరుకున్నచో వాటి ప్రభావమునకు అతీతుడు కావచ్చును. జీవుడు తమ ఉన్నత స్వభావమును నిర్మించుట చేతనే దేహాత్మబుద్ధిని కలిగి దానికి ఫలితముగా దుఃఖమును పొందుచున్నాడు. కృష్ణ చైతన్యమునందు అతడు తన నిజస్థితిని పునరుద్ధరించుకొని అట్లు బద్ధ జీవితము నుండి బయటపడును. కృష్ణ చైతన్యవంతుడైన మానవుడు వెంటనే దేహకర్మలకు పూర్తిగా అతీతుడగును. అటువంటివి మారిన ప్రవృత్తులు కలిగిన నియమిత జీవితమునందు అతడు నవద్వారములు గల పురములో సుఖముగా జీవించును. నవద్వారములు గల పురము ఈ క్రింది విధముగా వర్ణింపబడినది. నవద్వారే పూరే దేహి హంసో లీలాయతే బహిహు వశీ సర్వస్య లోకస్య స్థావరస్య చరస్య చ. నవద్వారములు గల పురమున అనగా జీవుని దేహమునందు నిలిచియుండేడి దేవాది దేవుడు విశ్వమునందలి సమస్త జీవులను నియంత్రించువాడు. శ్వేతాశ్వతరోపనిషత్తు 3:18. ఈ దేహము నవద్వారములను కలిగి ఉండును. 2 కన్నులు, 2 నాసికరంధ్రములు, 2 కర్ణములు, 1 నోరు, మర్మావయవము, గుదస్థానము. బుద్ధస్థితిలో జీవ తన దేహమే తానని, బద్ధస్థితిలో జీవి తన దేహమే తానని భావించును. కానీ తన హృదయమునందు గల పరమాత్మతో గుణైక్యమును గుర్తించినప్పుడు అతడు దేహమునందున్నప్పటికీ భగవానుని వలె భయశోకాదుల నుండి స్వతంత్రుడు కాగలడు. కనుకనే కృష్ణ చైతన్యవంతుడు భౌతిక దేహము యొక్క బాహ్యంతర కర్మలన్నింటి నుండి విడివడి ఉండును. 14వ శ్లోకం.
న కర్ న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజతి ప్రభుః న కర్మఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. అనువాదం: తన దేహం అనేది పురము యొక్క అధిపతి అయిన జీవాత్మ కర్మలను సృష్టింపడు. జనులను కర్మలు చేయమని ప్రేరేపింపడు. కర్మఫలములను సృష్టింపడు. ఇది అంతయు ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడుచున్నది. భాష్యము: సప్తమాధ్యాయమున వివరింపబడినట్లు జీవాత్మ దేవాది దేవుని శక్తులలో ప్రకృతులలో ఒకడై ఉన్నాడు. కానీ భగవానుని మరొక శక్తి అయిన భౌతిక ప్రకృతికి అతడు భిన్నుడైనట్టివాడు. అట్టి ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు అనాది కాలముగా ఏదియో ఒక విధముగా భౌతిక ప్రకృతితో సంబంధమును కలిగియుండును. అతడు పొందినటువంటి తాత్కాలిక దేహము, నివాస స్థానము, బద్ధ వాతావరణమునందు జీవించుచు జీవుడు అజ్ఞానము వలన దేహాత్మబుద్ధి భావనచే దేహకర్మ ఫలముల చేత పీడితుడగును. అనాది కాలము నుండి ప్రాప్తించిన అట్టి జ్ఞానమే దేహము యొక్క దుఃఖమునకు చింతనకును కారణమగుచున్నది. జీవుడు దేహపర కార్యముల నుండి విడివడినంతనే వాటి ఫలముల నుండి కూడా విడివడును. దేహమును పురమునందు నిలిచి ఉన్నంత కాలము జీవుడు దానికి అధిపతిగా కనిపించినను వాస్తవమునకు అతడు దేహమునకు అధిపతి కాని దాని కర్మలకు మరియు కర్మ ఫలములను నియంత్రించు యజమాని కాని కాడు. అతడు కేవలము భౌతిక సాగరమున జీవన పోరాటము చేయుచున్నట్టివాడు. సముద్రపు అలలు అతనికి క్రిందికి మీదికి ఊగుచుండును. వాటిపై అతడు ఎట్టి నియంత్రణాధికారమును కలిగి ఉండడు. కనుక దివ్యమైన కృష్ణ చైతన్యము ద్వారా ఆ భవజలముల నుండి బయటపడుటయే అతనికి గల ఉత్తమ పరిష్కార మార్గం. అదే అతనిని సర్వ క్లేశముల నుండి రక్షించగలదు. 15వ శ్లోకం. నదహత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అనువాదం: భగవానుడు ఎవ్వరి పాపమును గాని పుణ్యమును గాని గ్రహింపడు. అయినను జీవులు వారి నిజ జ్ఞానమును ఆవరించిన అజ్ఞానముచే మోహము నొందుచుందురు. భాష్యము: సంస్కృతమున విభుః అను సంస్కృత శబ్దమునకు అపరిమితమైన జ్ఞానము, సంపద, బలము, యశస్సు, సౌందర్యము, వైరాగ్యము అనేది షడ్గుణములను సంపూర్ణముగా కలిగియున్న భగవానుడని అర్థం. పాపపుణ్య కార్యములచే కలతనందక అతడు ఎల్లప్పుడూ తనయందే సంతృప్తుడై ఆత్మారాముడై యుండును. ఏ జీవిని స్థితికి కూడా అతడెన్నడూ కారణుడు కాడు. జీవుడే అజ్ఞానముచే మోహితుడై వివిధ రకములైన భౌతిక జీవన స్థితుల యందు ఆసక్తుడైనందున తన కర్మఫలములనే సంఖ్యలలో చిక్కుకొనును. వాస్తవమునకు ఉన్నత ప్రకృతికి చెందిన జీవుడు జ్ఞాన సంపూర్ణుడై యుండును. అయినను తనకు గల పరిమిత శక్తి వలన అతడు అజ్ఞానముచే ప్రభావితుడగును. భగవానుడు సర్వశక్తిమంతుడు కాని జీవుడు అట్టివాడు కాడు. భగవానుడు విభుః లేక సర్వజ్ఞుడు కాని జీవుడు అనుమాత్రం కాని అతడు జీవాత్మయైనందున తన ఇచ్ఛానుసారం దేనినైనను కోరుకును శక్తిని కలిగియుండును.
అతని అట్టి కోరిక సర్వశక్తిమంతుడైన భగవానుని చేతనే పూరింపబడును. కనుకనే జీవుడు తన కోరికల విషయమున కలత నొందునప్పుడు భగవానుడు వాటిని నెరవేర్చుకొనుటకు అవకాశమిచ్చును. కానీ జీవుడు వాంఛించినట్టి ప్రత్యేక పరిస్థితి అందలి కర్మలకు గాని ఫలములకు గాని భగవానుడెన్నడును బాధ్యుడు కాడు. కనుకనే మోహపూరిత పరిస్థితులలో నుండుటచే జీవుడు భౌతిక దేహమే తానని భావించి జీవితం యొక్క తాత్కాలిక సుఖ దుఃఖములకు గురి అగుచుండును. భగవానుడు సదా పరమాత్మునిగా జీవికి నిత్య సహచరుడై ఉండి పుష్పము దగ్గరగా ఉన్నప్పుడు ఎవరైనాను దాని యొక్క సువాసనను గ్రహింపగలిగినట్లుగా జీవాత్మ కోరికలనన్నింటినీ గ్రహింపగలుగును. వాస్తవమునకు కోరిక ఎనున్నది జీవునకు సూక్ష్మరూప బంధమైనను భగవానుడు జీవుల అర్హతను బట్టి వారి కోరికలను తీర్చుచుండును. ఈ విధముగా మానవుడు తలచుట భగవానుడు దానిని పూరించుట జరుగుచుండును. అనగా మానవుడు తన కోరికలను నెరవేర్చుకొనుట యందు సర్వశక్తిమంతుడు కాడు. కానీ భగవానుడు మాత్రం తన కోరికలనన్నింటినీ నెరవేర్చుకోగలడు. అతడు అందరి పట్ల తటస్థుడై ఉండును. కనుకనే స్వల్ప స్వతంత్ర్యమును కలిగి ఉన్నటువంటి జీవుల కోరికలలో అతడు ఎట్టి జోక్యమును కలిగించుకొనడు. అయినను శ్రీకృష్ణుని పొందవలెనను ఇచ్చెను ఎవరేని వాంఛించినచో భగవానుడు వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి వారు తనను పొంది శాశ్వతానందమును అనుభవించున్నట్లుగా వారి కోరికను వృద్ధి చేస్తూ ప్రోత్సహించును. కనుకనే వేద మంత్రములు ఇట్లు తెలుపుచున్నవి. ఏష ఉహేవ సాధు కర్మ కారయతి తం యమోభ్య లోకేభ్య ఉన్న నిశితే. ఏష యవసాధు కర్మ కారయతి తం యమధో నినీశతే. జీవుడు ఉద్ధరింపబడినట్లుగా అతనిని భగవానుడు పుణ్యకార్యములందు నెలకొల్పును. అట్లే అతడు నరకమునకు పోవునట్లుగా పాపకార్యములందును నెలకొల్పును. కౌశితకి ఉపనిషత్తు 3:8 ఆఘ్నో జంతురానిశో యమాత్మనః సుఖదుఃఖయో ఈశ్వర ప్రేరితో గచ్చెత్ స్వర్గం వా స్వభ్రమవేవచ. జీవుడు తన సుఖదుఖములందు సంపూర్ణముగా పరితంత్రుడై యుండును. వాయువుచే మేఘము కదలినట్లు అతడు భగవానుని సంకల్పముచే స్వర్గమునకు గాని నరకమునకు గాని ప్రయాణించును. మహాభారత 3:31-273 కృష్ణ చైతన్యమునకు దూరముగా ఉండవలెనను చిరకాల వాంఛచే జీవుడు స్వయముగా మోహమునకు గురి అగుచున్నాడు. తత్ఫలితముగా జీవుడు సహజముగానే నిత్యుడు ఆనంద స్వరూపుడను జ్ఞానపూర్ణుడను అయినప్పటికీ తన అనుమాత్ర స్థితి వలన భగవానునికి సేవ చేయు తన సహజ నిజస్థితిని విస్మరించి అజ్ఞానముచే బద్ధుడవుతున్నాడు. అట్టి అజ్ఞానవశమున జీవి తన బద్ధస్థితికి భగవానుడే కారణమని భావించును. వైషమ్య నైర్గుణ్యేన సపేక్షత్వాత్ తథా హి దర్శయతి. భగవానుడు బాహ్యముగా ద్వేషించుచున్నట్లు లేదా ప్రేమించుచున్నట్లు కనిపించినను
వాస్తవమునకు అతడు ఎవ్వరిని ద్వేషించుట గాని ప్రేమించుట గాని చేయడు అని వేదాంత సూత్రము కూడా 2:1:34 ఈ విషయమునే నిర్ధారించుచున్నది. 16వ శ్లోకం. జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నశితమాత్మానః తేషామాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్ పరం. అనువాదం. మానవుడు అజ్ఞానమును నశింపజేయు జ్ఞానముచే ప్రకాశవంతుడైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపజేయనట్లు అతని జ్ఞానము సర్వమును వ్యక్తపరచును. భాష్యము. శ్రీకృష్ణుని విస్మరించిన వారు నిశ్చయముగా మోహమునకు గురగుదురు. కానీ కృష్ణ చైతన్యవంతుడు ఎన్నడను అట్టి మోహమునకు గురికాడు. సర్వము జ్ఞాన ప్లవేననైవ జ్ఞానాగ్ని సర్వకర్మాణి నహి జ్ఞానేన సదృశ్యం అని భగవద్గీత యందు జ్ఞానము ఎంతగానో ప్రశంసింపబడినది. ఆ జ్ఞానమెట్టిది సప్తమనందు అధ్యాయపు 19వ శ్లోకము చెప్పబడినట్లు ఎవరైనను శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతులై అతనికి సర్వమును సమర్పించడం ద్వారా పరిపూర్ణ జ్ఞానమును పొందుదురు. బహునాం జన్మానామంతే జ్ఞానవాన్ మాం ప్రపదత్యే. అనేక జన్మలు గడిచిన పిమ్మట జ్ఞానవంతుడైన వాడు శ్రీకృష్ణుని శరణు పొందినప్పుడు లేక శ్రీకృష్ణ చైతన్యమును పొందినప్పుడు వారి పగటిపూట సూర్యుని వలన సర్వము గోచరమైనట్లు సర్వము వ్యక్తము కాబడును. వాస్తవమునకు జీవులు అనేక రకములుగా భ్రాంతికి గురి అగుచుందురు. ఉదాహరణకు అతడు అహంకారంతో తానే భగవానునిగా భావించినప్పుడు అజ్ఞానంతో అతడు మాయా పన్నెడి చివరి ఉచ్చులో పడిపోవును. జీవుడు భగవానుడేడైనచో అతడు జ్ఞానముచే ఎట్లు మోహితుడగును, అజ్ఞానముచే భగవానుడు మోహితుడగునా? ఒకవేళ అదే వాస్తవమైనచో అజ్ఞానము భగవానుని కంటే గొప్పదని చెప్పవచ్చును. సంపూర్ణ కృష్ణ చైతన్యవంతుని నుండియే యథార్థ జ్ఞానము లభించును. కనుకనే మానవుడు అట్టి ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యుని అన్వేషించి అతని నిర్దేశమున కృష్ణ చైతన్య మనగానేమిటో ఎరగవలను. ఎందుకనగా సూర్యుడు అంధకారమును తరిమి వేయుచున్నట్లే కృష్ణ చైతన్యము అజ్ఞానమునంతటిని ఖచ్చితముగా పారద్రోలగలదు. కానీ తాను ఈ దేహమును కాదనియు ఈ దేహమునకు అతీతుడననేది పరిపూర్ణ జ్ఞానము ఉన్నప్పటికీ ఆత్మ మరియు పరమాత్మకి నడమగల భేదమును అతడు గ్రహింపలేక పోవచ్చును. కానీ ఎవరినైనాను ప్రామాణికుడు పరిపూర్ణ కృష్ణ చైతన్యవంతుడైనట్టి ఆధ్యాత్మికాచార్యుని ఆశ్రయించినచో అతనికి సర్వము విదితము కాగలదు. ఎవరైనాను స్వయముగా భగవానుని ప్రతినిధిని ఆశ్రయించినప్పుడే శ్రీకృష్ణ భగవానుని గూర్చియు మరియు దేవాది దేవునితో తమకు గల సంబంధమును గూర్చియు వాస్తవముగా ఎరుగగలుగును. సాధారణముగా భగవానుని ప్రతినిధి అయినవాడు భగవానునికి సంబంధించిన జ్ఞానమును పరిపూర్ణముగా కలిగియుండుటచే భగవానునితో సమానముగా భక్తి గౌరవములు లభించినను తానెన్నడను భగవానుడనని పలుకడు. భగవానునికి మరియు జీవునికి నడమగల భేదమును ప్రతి ఒక్కరూ ఎరగవలెను. కనుకనే శ్రీకృష్ణ భగవానుడు 2వ అధ్యాయము 2:12 నందు ప్రతి జీవియు వ్యక్తిత్వమును కలిగి యుండుననియు భగవానుడు కూడా వ్యక్తిత్వమును కలిగి యుండునని తెలిపియుండెను. జీవులందరూ భూతకాలం నందును వర్తమాన కాలము నందును భవిష్యత్తు కాలమునందును వ్యక్తిత్వమును కలిగియుందురు.
జీవులు ముక్తి నొందిన పిమ్మట కూడా తమ వ్యక్తిత్వమును కలిగియుందురు. రాత్రియందు చీకటిలో సర్వము ఒకే విధముగా గోచరించినను సూర్యోదయమైనంతనే ప్రతిదియు వాటి యథార్థ రూపములలో గోచరించును. ఆధ్యాత్మిక జీవితమునందలి జీవ స్వరూపముతో కూడిన వ్యక్తిత్వముతో కూడిన గుర్తింపే యథార్థ జ్ఞానమై ఉన్నది. 17వ శ్లోకం. తద్బుద్ధయస్తథాత్మానస్తన్ని షష్ఠిస్తత్పరాయణాః గచ్చంత పునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. అనువాదం. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయములన్నీయును భగవానుని యందే లగ్నమైనప్పుడు మానవుడు సంపూర్ణ జ్ఞానముచే కల్మష రహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము గీతా జ్ఞానమంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాది దేవుడని ప్రతిపాదించుట ఎందే కేంద్రీకృతింపబడినది. వేదవాజ్మయమంతయు ఈ విషయమునే తెలుపుచున్నది. పరతత్వమనగా పరమ సత్యతత్వమని భావము. పరతత్వము నెరిగిన వారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడనేది తత్వములుగా అవగాహన చేసుకొనగలరు. పరతత్వ విషయమున భగవానుడు లేక దేవాది దేవుడే చరమానుభవము. భగవానునకు మించినది మరొకటి లేదు. కనుకనే భగవానుడు 7 నందు మత్తః పరతరం నాణ్యత్కించి దస్తి ధనుంజయ, ఓ అర్జున, నాకంటే పరతరమైనది మరొక్కటి లేదు అని బోధించెను. నిరాకార బ్రహ్మము కూడా శ్రీకృష్ణుని పైననే ఆధారపడి ఉన్నదని తెలుపబడినది. బ్రహ్మణో హి ప్రతిష్టాహాం గీత 14:27. కనుక అన్ని విధముల శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనస్సు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము సదా శ్రీకృష్ణుని అందే నెలకొనియుండునో, ఎవరు సంపూర్ణ కృష్ణ చైతన్యము కలవారై ఉందురో వారు నిస్సందేహముగా అపోహల నుండి పూర్తిగా తొలగింపబడి కల్మషరహితులై పరతత్వమునకు సంబంధించిన సర్వ విషయములందును పరిపూర్ణ జ్ఞానము గలవారై ఇందురు. కృష్ణ చైతన్యవంతులు శ్రీకృష్ణుని యందు వివిధ తత్వములు కలవని ఏకకాలమున నిరాకారము మరియు సాకారము సంపూర్ణముగా అవగతం చేసుకొనగలుగును. అట్టి జ్ఞానముతో మానవుడు ముక్తి మార్గమున నిశ్చలమైన పురోభివృద్ధిని సాధించగలడు. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సునీచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. అనువాదం. వినమ్రులైన పండితులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయములతో కూడిన బ్రాహ్మణుని, గోవును, ఏనుగును, శునక మాంసం తినువానిని, చండాలుని సమదృష్టితో వీక్షింతురు. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు జాతి, కుల విచక్షణను చూపడు. సమదృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు వేరు కావచ్చును. అట్లే జాతిని బట్టి శునకము, గోవు, ఏనుగు మున్నగునవి వేరు కావచ్చును. కానీ ఈ విధమైన దేహపర భేదములు దివ్యజ్ఞాని దృష్టిలో అర్ధరహితములు. ఇందుకు దేవాది దేవునితో వానికి గల సంబంధమే కారణం. ఎందుకనగా దేవాది దేవుడు తన స్వరూపాంశయైన పరమాత్మ రూపము భగవానుడు.
నా ఎల్లరి హృదయమున నా ఎల్లరి హృదయములందును నెలకొనియుండును. పరమాత్మ రూపము భగవానుడు నన్ను ఎల్లరి హృదయములందును నెలకొనియుండును. దేవాది దేవుని గూర్చిన ఇట్టి అవగాహనయే యథార్థమైన జ్ఞానము. ప్రతి జీవిని భగవానుడు మిత్రునిగానే భావించును. కనుక జీవుల యందలి దేహములు వివిధ వర్ణములు లేదా జాతుల యందునను అతడు మాత్రము అందరి పట్లను సమానమైన దయను కలిగియుండును. జీవుల యొక్క స్థితులలో సంబంధము లేకుండా అతడు వారి యందు పరమాత్మ రూపమున నెలకొనియుండును. బ్రాహ్మణుని మరియు చండాలుని దేహములు సమానములు కాకపోయినను భగవానుడు పరమాత్మగా ఆ రెండింటిని యందును నెలకొని యుండును. దేహములనునవి భిన్న భౌతిక ప్రకృతి జన్య త్రిగుణముల ద్వారా రూపొందినవైనను దేహమునందుండేడి ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి యుండును. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణంలో ఎన్నడూను సమానులు కాజాలవు. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచియున్న ఆ ప్రత్యేక దేహమునకే పరిమితమవ్వగా పరమాత్మ ప్రతి జీవి దేహమునందును నిలిచియుండును. ఈ జ్ఞానమును సంపూర్ణముగా కలిగియుండుటచే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి గలవాడగును. చైతన్యము శాశ్వతత్వము ఆనందమయము లనునవి ఆత్మ పరమాత్మల ఒకే రకమైన లక్షణములు. కానీ జీవాత్మ తాను నిలిచియున్న దేహ పరిధి ఎందే చైతన్యమును కలిగియుండును. కానీ పరమాత్మ సర్వదేహముల చైతన్యమును జ్ఞానము కలిగియుండును. ఇదియే వాటికి నడుమగల భేదము. అట్టి పరమాత్మ ఎట్టి విచక్షణ లేక సర్వదేహములందును నిలిచియుండును. 19వ శ్లోకం. ఇహైవ తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మాని తే స్థితాతః. అనువాదం. సమానత్వము మరియు ఏకత్వములతో కూడిన మనస్సు కలవారు జనన మరణ స్థితులను జయించినట్టి వారై ఉందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు బ్రహ్మమునందు స్థితిని కలిగి ఉన్నట్టి వారే యగుదురు. భాష్యము. పైన పేర్కొనబడినట్లు మనస్సునందలి సమానత్వము ఆత్మానుభూతికి చిహ్నం. వాస్తవముగా అట్టి స్థితిని పొందిన వారిని భౌతిక పరిస్థితులను ముఖ్యముగా జనన మరణములను జయించిన వారుగా భావింపవలెను. మానవుడు దేహాత్మబుద్ధిని కలిగి ఉన్నంత వరకు బద్ధజీవునిగానే భావింపబడినను ఆత్మజ్ఞానము ద్వారా సమత్వస్థితికి ఉద్ధరింపబడినంతనే బద్ధ జీవితం నుండి విముక్తుడగును. అనగా మరణాంతరము అతడు తిరిగి ఈ భౌతిక జగత్తున జన్మింపగా ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించును. రాగద్వేషములు లేనివాడగుటచే భగవానుడు దోషరహితుడు. అట్లే జీవి కూడా రాగద్వేషముల నుండి విడిపడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తున ప్రవేశించుటకు అర్హుడగును. అట్టి వ్యక్తులను ముందుగానే ముక్తులైనట్టి వారిగానే భావింపవలెను. అతని లక్షణములు తరువాతి శ్లోకమునందు వర్ణింపబడినవి. 20వ శ్లోకం. న ప్రహృష్యేత్రియం వాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమూఢో బ్రహ్మవిద్ బ్రహ్మాని స్థితః. అనువాదం. ప్రియమైన దాని పొందినప్పుడు ఉప్పొంగక
అప్రియమైన దానిని పొందినప్పుడు కలత నొందనివాడును, స్థిరబుద్ధిని కలిగినవాడును, మోహితుడు కానివాడును, భగవద్ భగవద్విజ్ఞానమును పూర్తిగా నిరంగినవాడును అగు మానవుడు పరబ్రహ్మమునందు స్థితిని కలిగియున్నట్టివాడే యగును. భాష్యము. ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని లక్షణములు ఇక్కడే తెలుపబడినవి. ఆత్మ మరియు దేహము ఒకటే అను దేహాత్మబుద్ధితో యోగగ్రస్తుడు కాకపోయుటయే అతని ప్రథమ లక్షణము. తాను ఈ దేహమును కాదనియు దేవాది దేవుని అంశయనియు అతడు పూర్తిగా ఎరిగియుండును. కనుకనే దేహమునకు సంబంధించిన దేనినైనను అతడు సాధింపగలిగినప్పుడు సంతోషింపబడు మరియు నష్టపోయినప్పుడును చింతింపబడు మనస్సు యొక్క ఈ స్థిరత్వమే స్థిర బుద్ధి అనబడును. కనుకనే అతడు ఈ భౌతిక దేహమే ఆత్మగా భ్రమించుట గాని దేహమును శాశ్వతమని భావించి ఆత్మ యొక్క ఉనికిని నిర్లక్ష్య పరచుట గాని చేయడు. ఇట్టి జ్ఞానము అతనిని బ్రహ్మము, పరమాత్మ, భగవానుననేది పరతత్వ జ్ఞానమును పరిపూర్ణముగా అవగాహన చేసుకునగలిగేది ఉన్నత స్థితికి చేర్చగలడు. ఈ విధముగా అట్టి భక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మములో ఐక్యమునందుటకు యత్నింపక తన నిజస్వరూప స్థితిని పూర్తిగా ఎరుగగలడు. ఇదియే బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అనబడును. అట్టి స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యం. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాం. జై శ్రీకృష్ణ. ఈ భగవద్గీతను మీకు తెలిసినంతగా ఇంకొంతమందికి, మీకు తెలిసిన వారికి, ఓ 10 మందికి పంచగలరని మా మనవి. ఈ భగవద్గీత సర్వమానవాళికి కల్పవృక్షం. జై శ్రీకృష్ణ. ఓం నమో నారాయణాయ.